వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నమ్మకం విలువ. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో జంతువులకి రాజుగా సింహం ఉండేది. ఒక రోజు సింహానికి ఒక ఆలోచన వచ్చింది. జంతువులకు రాజు ఉన్నాడు కదా, అలాగే పక్షులకు కూడా ఒక రాజు ఉండాలి అని. అందుకే సింహం అన్ని పక్షులను పిలిచి, మీరు మీ రాజును మీరే ఎంచుకోండి అని చెప్పింది. అన్ని పక్షులు కలిసి ఆలోచించాయి. చివరికి 2 పేర్లు ముందుకు వచ్చాయి. ఒకటి గద్ద, మరొకటి గుడ్లగూబ. తరువాతి రోజు పెద్ద చెట్టు కింద అన్ని పక్షులు చేరి ఓటింగ్ మొదలుపెట్టాయి. ఒక్కొక్క పక్షి తమకు నచ్చిన రాజుకి ఓటు వేసింది. చివరికి లెక్క చూసేసరికి ఆశ్చర్యం! గద్దకి, గుడ్లగూబ్కి సమానమైన ఓట్లు వచ్చాయి. ఇప్పుడు చివరి ఓటు వేయాల్సింది కాకి. కాకి గుడ్లగూబకి చాలా మంచి స్నేహితుడు. అందుకే గుడ్లగూబ, నా స్నేహితుడు నాకే ఓటు వేస్తాడు అని పూర్తి నమ్మకంతో ఉంది. కాని కాకి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ గద్దకి ఓటు వేసింది. దాంతో గద్ద గెలిచింది. గుడ్లగూబ ఓడిపోయింది. గుడ్లగూబ చాలా బాధపడింది. తన స్నేహితుడైన కాకిని చూసి అడిగింది, నన్ను వదిలేసి నువ్వు ఎందుకు గద్దకి ఓటు వేశావు అని. అప్పుడు కాకి అహంకారంగా చెప్పింది, నువ్వు అందంగా లేవు, పగలు చూడలేవు కూడా. నిన్ను రాజుగా ఎలా ఎంచుకుంటాను అని. ఆ మాటలు విన్న గుడ్లగూబ చాలా చాలా బాధపడింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు గుడ్లగూబ చెప్పింది, ఇకపై నువ్వు నా ముఖం కూడా చూడొద్దు అని. అప్పటినుంచి కాకి, గుడ్లగూబ ఎప్పుడూ శత్రువుల్లా మారిపోయాయి. నీతి: నమ్మకాన్ని ద్రోహం చేస్తే స్నేహం శాశ్వతంగా పోతుంది. అందం కంటే నిజాయితీ గొప్పది. Thank you so much for watching. Please like, share and subscribe.